అనగనగా ఒక రాజు. ఏంటి నాన్న నువ్వు ఎప్పుడు రాజుని కదలేనా? ఈసారి రాక్షసులు కథ చెప్పు. చీకటిగా ఉన్న ప్రదేశంలో ఎర్రటి కళ్ళు, వారి కళ్ళు అమృతం కోసం తీరని దాహంతో ఎదురు చూస్తూ ఉన్నాయి. వారిలో ఒక రాక్షసుడు ఇలా అన్నాడు: ప్రభు, మాలో ఒక్కొక్కరుగా మరణిస్తున్నారు. మాకు అమరత్వం కావాలి. దానికి మేమేం చేయాలి? నాయకుడు: నిత్య జీవితాన్ని పొందాలంటే మీలో ప్రతి ఒక్కరూ ఒక చుక్క రక్తాన్ని త్యాగం చేయాలి. రాక్షస రక్తంతో నియమ నిబంధనలతో కలిగి ఉన్న ఒక రాక్షస గ్రంథం సృష్టించబడుతుంది. రక్తంతో చేసిన పుస్తకమా? ఆ పుస్తకం ఎవరికి దొరికింది? ఆ నియమాలేంటి? చెప్పు నాన్న, చెప్పు చెప్పు. చాలా టైం అయింది, ఇంక నిద్రపో. మిగతా కథ త్వరలో చెప్తా.